హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తన్విత్ క్రియేషన్స్. సో ఒక 3 months బ్యాక్ నేను అలా డైట్ చేస్తుండే. సో వెయిట్ లాస్ అయ్యా. కానీ తర్వాత ఏమైపోయిందంటే ఈ సమ్మర్ హాలిడేస్కి, మరి దసరా హాలిడేస్, ఆఫీసు, ఈ పిల్లలు, హెల్త్, సో ఇవన్నీ కొంచెం డిస్టర్బ్ అయిపోయేసరికి నేను డైట్ కంటిన్యూ చేయలేకపోయాను. సో అండ్ రీసెంట్గా మేము ట్రిప్స్ కూడా వెళ్తున్నాం కదా. సో కొంచెం అది కంట్రోల్ చేద్దామని చెప్పేసి ఫుడ్ ఇంకా ఇంట్లోనే డైట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను రేపటికి ఏం ప్లాన్ చేస్తున్నాను నేను మీతో ఈరోజే అంటే లైక్ నేను ఈరోజు తినడానికి నిన్ననే ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో అది ఎలా ప్లాన్ చేసుకున్నానో మీతో షేర్ చేస్తున్నా. సో ఈ నిమ్మకాయ జ్యూస్ ఏం లేదు, మేము చౌడేశ్వరి టెంపుల్ విజిట్ చేసాం రీసెంట్గా, నందవరం. సో అక్కడ మాకు ఈ నిమ్మకాయ ఇస్తే స్వామివారు దాన్ని పిల్లలకి ఇవ్వమని చెప్పి మా కజిన్ చెప్పింది అనమాట. సో ఎండబెట్టే బదులు పిల్లలకి ఇవ్వు, అది మంచిది కదా, అమ్మవారి దగ్గర నుంచి వచ్చింది అని చెప్పి. సో అలా నేను నైట్ జ్యూస్ చేసి ఇచ్చాను పిల్లలకి. ఈరోజు మార్నింగ్ లేస్తూనే ఏమైపోయిందంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తాడు కాబట్టి, సో ఆయనకి ఫుడ్ ప్రిపేర్ చేయడం నాకు ఫస్ట్ ఇంపార్టెన్స్ అనమాట. సో అందుకోసం నేను లేస్తూనే రైస్ పెట్టి ఇలా మ్యాంగో చిత్రాన్నంకి అన్నీ రెడీ చేశాను. నా డైట్ కోసం నేను నైటే కొర్రలు, లైక్ స్మాల్ గ్లాస్ ఆఫ్ కొర్రలకి ఒక 3-4 times వాష్ చేసి ఒక 6 glasses వాటర్ వేసి సోక్ చేశాను. అలానే రాగి బాగా ఉడికించేసి రాగి పౌడర్ అలా ఫర్మెంటేషన్కి రెడీ చేశాను. అండ్ నైటే చెనాదాలు, గ్రౌండ్ నట్స్ సోక్ చేసుకున్నాను అనమాట. సో రైస్ అది అయిపోయేసరికి నేను కొర్రల్ని మనం మట్టి కుండలో చేస్తే మంచిది, కానీ నా దగ్గర ఉన్నది ఒక్కటే, దాంట్లో ఆల్రెడీ నేను ఫెర్మెంటేషన్ చేశాను కాబట్టి నేను స్టీల్ గిన్నెలోనే పెట్టాను అనమాట. సో దీనికి బాగా 6 glasses ఆఫ్ వాటర్ వేసి ఏమవుతుందంటే మనం కొంచెం ఇలా వాటరిష్ ఉన్నట్టే ఆఫ్ చేస్తే, మనం క్లాత్ కట్టేస్తే దానికి మంచిగా ఫెర్మెంటేషన్ అయిపోతుంది అనమాట. సో మిల్లెట్స్ ఎప్పుడు సాల్ట్ వేయకుండా ఉడికించాలి, అండ్ దానికి ఫెర్మెంటేషన్ అయిన ఒక 7-8 hours తర్వాత తినాలి. సో లైక్ రాగి నేను నైట్ 10 o'clockకి అలా చేశాను. సో మార్నింగ్కి ఏం చేశానంటే ఇంకా అది ఎప్పటికి ఎక్కువ ఫెర్మెంటేషన్ అయిపోయింది కదా అప్పటికే. సో దాంట్లోకి పెరుగు వేసేసి మజ్జిగ అంటే మజ్జిగ లేదు, నేను నైటే తోడు పెట్టుకున్నాను. సో ఆ పెరుగు కొంచెం వేసి వాటర్ వేసి బాగా దాన్ని కలిపేయాలన్నమాట. ఉంటలు వస్తుంది. నేను అందుకే స్టీల్ గిన్నెలో వేసి, పక్కన మట్టి గుండెలో అవ్వడం లేదని చెప్పి స్టీల్ దాంట్లో వేసి ఇలా బాగా కలిపేశాను. తర్వాత అప్పటికే ఇంకా మా హస్బెండ్కి టైం అయిపోతుంది అంటే నేను చనాదాలు ఎలానో చేశాను కదా, కొంచెం పోపు పెట్టేసి దానికి ఆ పోపులోదే కొంచెం తీసుకెళ్ళి దాంట్లో వేసాను అనమాట, జీరా అవి. దీనికి పోపు పెట్టేసి చేశాను. ఇంకా తనకు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను ఎలానో ఇవన్నీ ప్రిపేర్ చేశాను అని చెప్పి ఆయనకి లెమన్ రైస్తో పాటు ఈ స్ప్రౌట్స్ కొన్ని, అండ్ అలానే ఒక రాగి మాల్ట్ చేశాను కదా, అది ఒక చిన్న గ్లాస్లో దానికి ఇచ్చాను అనమాట. మిగిలింది నేను మార్నింగ్కి రాగి మాల్ట్ తాగి ఒక 2 hours తర్వాత ఒక బనానా తిని, తర్వాత మధ్యాహ్నంకి కొర్రలు ఉన్నాయి కదా దాంట్లోకి కొంచెం పొడి పెరుగు వేసుకొని, ఫ్లాక్ సీడ్స్ పౌడర్ చేసుకున్నాను. నేను ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్లాక్ సీడ్స్ పౌడరు, కొర్రలు, కొంచెం పెరుగు వేసుకొని తిందాం అనుకుంటున్నాను అనమాట. సో నేను ఇప్పుడు మార్నింగ్కి ఇది తాగేసి ఇంకా నెక్స్ట్ డే ప్లాన్ చేస్తుంటా. అండ్ నేను మీకు ఇది thumbnailలోనే పెడతాను, సో దట్ it will be easy for you. Hope you all liking our videos. Thank you. We'll see you next video.